గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లో భారీగా అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాం. చాలామంది ఇన్వెస్టర్లు ఇంకా మార్కెట్ పడిపోతుందా, షిప్ ఆపేయాలా, మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసేయాలా అని టెన్షన్ పడుతున్నారు. కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇలాంటి సమయాలే వెల్త్ క్రియేషన్కు గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నారు. అది ఎలా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది? ప్రస్తుతం మార్కెట్పై ప్రభావం చూపుతున్న కారణాలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరగటం, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం, రూపీ వాల్యూ పడిపోవటం, జీడీపీ గ్రోత్ ఆశించినంతగా లేకపోవటం, ఇంటర్నేషనల్ జియోపాలిటికల్ ఇష్యూస్ ఈ కారణాల వల్ల మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. కొత్త ఇన్వెస్టర్స్ ఎందుకు భయపడుతున్నారు? కొత్తగా పెట్టుబడి పెట్టిన చాలామంది తమ పోర్ట్ఫోలియో వాల్యూ 20% నుంచి 30% వరకు పడిపోవటం చూశారు. దీంతో చాలామంది షిప్ స్టాప్ చేయాలని లేదా ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇదే సమయంలో చాలామంది పెద్ద తప్పు చేస్తుంటారు. మార్కెట్ క్రాష్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? చరిత్ర చూస్తే మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 2020 క్రాష్ సమయంలో భయంతో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్న వాళ్ళు తర్వాత వచ్చిన భారీ గ్రోత్ని మిస్ అయ్యారు. అదే సమయంలో పెట్టుబడులు కొనసాగించిన వారు భారీ రిటర్న్స్ పొందారు. మరి సిప్ ఎందుకు ఆపకూడదు? సిప్ అంటే ప్రతి నెల రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం. మార్కెట్ డౌన్ అయినప్పుడు యూనిట్స్ తక్కువ ధరకు దొరుకుతాయి. దీంతో లాంగ్ టర్మ్లో యావరేజ్ కాస్ట్ తగ్గి రిటర్న్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అందుకే ఎక్స్పర్ట్స్ చెబుతున్న ముఖ్య విషయం ఏంటంటే మార్కెట్ పడిపోయిందని సిప్ ఆపొద్దు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కు పేషెన్స్ చాలా ముఖ్యం. ఈక్విటీ లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి అంటే షార్ట్ టర్మ్ రిస్క్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ను కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు కొనసాగించాలి. చిన్న చిన్న మార్కెట్ ఫాల్స్ చూసి ఎగ్జిట్ అవ్వటం మంచిది కాదు. మరి వయసు ఆధారంగా ఈక్విటీ అలోకేషన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. మీ వయసు 40 ఏళ్ళు లోపు ఉంటే కనుక 70% వరకు ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి. 40 నుంచి 55 ఏళ్ళ మధ్య ఉంటే 30% నుంచి 60% వరకు పెట్టుబడి సరిపోతుంది. 55 ఏళ్ళు దాటితే ఈక్విటీ ఎక్స్పోజర్ 30% లోపే ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లంసమ్ కంటే సిప్ మంచిదా కాదా చూద్దాం. ప్రస్తుతం మార్కెట్ వాలటైల్గా ఉంది. అందుకే ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టడం కంటే విడతలుగా పెట్టుబడి పెట్టడం మంచిదంటున్నారు. దీంతో రిస్క్ యావరేజ్ అవుతుంది. ఎస్టీపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్పర్ట్స్ సూచిస్తున్న మరో స్మార్ట్ స్ట్రాటజీ ఎస్టీపీ. అదే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ మనీ లిక్విడ్ ఫండ్లో ఉంచి అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీంతో రిస్క్ తగ్గుతుంది, డిసిప్లిన్ వస్తుంది, వెల్త్ గ్రాడ్యువల్గా బిల్డ్ అవుతుంది. అసలు హైబ్రిడ్ డైనమిక్ ఫండ్స్ అనేవి ఎందుకు మంచివి? ప్రస్తుతం మార్కెట్ అన్సర్టైనిటీ ఎక్కువగా ఉండడంతో హైబ్రిడ్ ఫండ్స్, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ పరిశీలించాల్సిన సమయం ఇదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇవి ఈక్విటీ ప్లస్ డెప్ట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాయి. మరి మీ డబ్బు ఎప్పుడు విత్డ్రా చేయాలి? ఎప్పుడూ కూడా మార్కెట్ పడిపోయిందని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయకూడదు. కేవలం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, షార్ట్ టర్మ్ గోల్ దగ్గర పడినప్పుడు మాత్రమే పార్షియల్ విత్డ్రాల్ గురించి ఆలోచించాలి. ఫైనల్గా మొత్తానికి మార్కెట్ వాలటాలిటీ అనేది ప్రాబ్లం మాత్రమే కాదు, వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ కూడా. ఈ సమయంలో సిప్ కంటిన్యూ చేయండి, ప్యానిక్ సెల్లింగ్ చేయొద్దు, లాంగ్ టర్మ్ గోల్స్తో ముందుకు వెళ్ళండి. అలా చేస్తే భవిష్యత్తులో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.